హలో ఆల్, వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. వార్ 2 వర్సెస్ కూలీ. సో మొన్న అయితే క్లాస్ అయితే అయింది. మీకు ఏ మూవీ నచ్చింది? పర్సనల్గా నాకైతే ఏ మూవీ నచ్చింది దాని గురించి అంతే, ఏ ఎలిమెంట్స్ బాగున్నాయి దాని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే స్టోరీ పరంగా అయితే నాకు వార్ 2 బాగా నచ్చింది. అని అంటే ఎన్టీఆర్కి ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టడం, అంటే ఒక ప్రాపర్ స్టోరీ. ఏదో పెట్టాలని పెట్టేసి ఎన్టీఆర్ని విలన్ పెట్టేసి ఎన్టీఆర్ని హీరో చేసేసి ఈ క్యారెక్టర్ అట్లా ఆ క్యారెక్టర్ అట్లా అది అంతా కాదు. ఓవరాల్ గా నాకు వార్ 2 బాగా నచ్చింది అబ్బా. కూలీ విషయానికి వస్తే కూలీలో ఏముండదు, ఒక ప్లాట్ పాయింట్ తీసుకుంటారు, జస్ట్ దాని ఎంబడి స్టోరీ వెళ్ళడం స్టార్ట్ చేస్తారు తప్పించి వార్ 2లో అట్లా ఉండదు అనమాట. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. మీరు చూస్తే అర్థమవుతుంది మీకు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఇద్దరు బాగా చేస్తారు, అనిరుద్ధ్ రవిచంద్రన్. కూలీకి మన అందరికీ తెలిసిందే, అనిరుద్ధ్ ఏ రేంజ్ లో ఇస్తారు మ్యూజిక్ బాగానే అనిపించింది. బట్ ప్రీవియస్ వర్క్స్ అనిరుద్ధ్ ఏవైతే ఉంటాయో, బట్ నాకు ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ప్రీవియస్ అనిరుద్ధ్ ఏం చేసిండో అంతకు మ్యాచ్ చేయలేడు అనిపించింది ఈ మూవీలో. అంటే కూలీలో ఇచ్చాడు, బట్ ఇప్పుడు టీజర్స్ లో ట్రైలర్స్ లో ఏవైతే బీజం కొట్టాడో అదే బీజం కొట్టాడు. కొత్తగా బీజం అయితే అనిపించలేదు నాకైతే. అంటే ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి తప్పించి ఓవరాల్ గా నాకు వార్ 2 బీజం చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ దగ్గర బీజం. మ్యూజిక్ విషయానికి వస్తే ఓవరాల్ గా రెండింటికి ఇవ్వచ్చు మనమైతే. అండ్ విజువల్స్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ రెండిట్లో చాలా బాగుంటుంది, విజువల్ కూడా రెండు మూవీస్ కూడా చాలా బాగుంటాయి. బట్ నాకు సీజీ వర్క్ ఎక్కువ ఉన్నది కాబట్టి వార్ 2లో విత్ హై క్వాలిటీ మీకు వోల్ఫ్ని చూపెట్టడం అయిన ఎనిమల్స్ చూపెడతారు వార్ 2లో. మీకు క్లైమాక్స్ పోర్షన్ మొత్తం ఎవ్రీథింగ్ ప్యూర్ ఉంటుంది అనమాట సీజీఐ. సో ఆ విషయంలో వార్ 2కి ఇచ్చేస్తున్నా. అండ్ క్యారెక్టరేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే కూలీ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. క్యారెక్టర్స్ చుట్టూ స్టోరీ వెళ్ళడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. వార్ 2లో ఓన్లీ 2 మెయిన్ క్యారెక్టర్స్. అఫ్ కోర్స్ కైరా ఉంటుంది, తనని పక్కన పెడితే 2 మోర్ క్యారెక్టర్, అది కబీర్ అండ్ విక్రమ్, అదే రఘు. సో వీళ్ళిద్దరు ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ క్యారెక్టర్సే కాబట్టి అయినా డ్రామా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బట్ నా క్యారెక్టరేషన్ పరంగానైతే కూలీకి వెళ్ళిపోతాను నేనైతే. అండ్ విలన్ క్యారెక్టరేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే విలన్ అని చెప్పలేం కానీ ఇద్దరిని ఈక్వల్ గా చూపెట్టడానికి అయితే బ్యాలెన్స్ చేశారని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ విలన్ అనుకోండి. అండ్ ఆల్సో కూలీలో అమీర్ ఖాన్ గారు క్యామియో పెట్టారు విలన్ గానే. సో అమీర్ ఖాన్ని ఎందుకు పెట్టుకున్నారో నాకైతే అర్థమైతే లేదు. అమీర్ ఖాన్ని పక్కకు పెట్టండి. ఇక్కడ సైమన్ కూడా అంత రూత్లెస్ ఏం చూపెట్టలేదు. దాని గురించి నేను మూవీలో చూస్తే మీ ఎక్స్పెక్టేషన్స్ అయితే సైమన్ క్యారెక్టరేషన్ అయితే రీచ్ అవ్వదు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో అసలు ఏముండదు అనమాట. ఫస్ట్ హాఫ్ లోనే కొద్దిగా హైప్ చేసి చూపెడతారు. అండ్ డయల్ క్యారెక్టర్ సూపర్ ఉంటుంది. సో మోర్ దెన్ దిస్ నాకు ఎన్టీఆర్ క్యారెక్టరేషన్ చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే నాకు కూలీకి వెళ్ళిపోతాను నేనైతే. ఫస్ట్ హాఫ్ లో వార్ 2లో ఏముండదు, అసలు ఏం చూపెడతారు అన్నట్టు ఉంటుంది. ఒక ఫస్ట్ స్టార్టింగ్ రితిక్ ఫైట్ వస్తుంది, స్పాయిలర్ అలర్ట్. రితిక్ రోషన్ ఫైట్ వస్తుంది, అది సూపర్ ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది, అది ఇంకా సూపర్ ఉంటుంది. సో ఇది తప్పించి ఏముండదు, ఒక ట్రైన్ చేస్ సీక్వెన్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి మూవీ వెళ్ళిపోతుంది అనమాట. సో సెకండ్ హాఫ్ చూసుకున్నట్టయితే నేను వార్ 2కి వెళ్ళిపోతాయి, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అయినా ఎవ్రీథింగ్. సెకండ్ హాఫ్ అయితే ఎక్కడ తగ్గదు, కూలీ అయితే ఏముండదు సెకండ్ హాఫ్ లో. అసలు నచ్చన బోరింగ్ గా ఉంటుంది అనమాట. ఎంగేజింగ్ పార్ట్స్ ఉంటాయి, బట్ మీరు ముందే దాన్ని ఏమంటారు, ప్రెడిక్టబుల్ గా ఉంటుంది అన్నమాట స్టోరీ. బట్ వార్ 2 విషయానికి వస్తే మాత్రం అట్లా ఉండదు. ఒక ఎగ్జైట్మెంట్ తో వార్ 2 అయితే తీసుకుపోతారు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ విషయానికి వస్తే మాత్రం కూలీలో ఉంటాయి, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, కానీ మరి వార్ 2 అంతా కాదు. వార్ 2లో స్టన్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఎస్పెషల్గా క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. స్టార్టింగ్ ఫైట్ సీక్వెన్స్ కూడా. అండ్ నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు కూలీకి ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చిల్లబ్బా? అసలు నాకు అర్థమే కాలే. అసలు ఎక్కడ వైలెన్స్, అంత వైలెన్స్ అయితే ఎక్కడ ఉండదు. ఒక మొలడు ఉంటుంది, ఆ మొలడు కూర్చేటి ఉంటాయి, కానీ అది చూపెట్టదు. అండ్ వార్ 2కి ఎందుకు ఇవ్వలేదబ్బా నాకు? అంటే ఇక్కడ కంప్లీట్లీ ఆపోజిట్ ఉంటాయి అనమాట. మీరు వార్ 2 క్లైమాక్స్ చూడండి, రితిక్ అండ్ ఎన్టీఆర్ కొట్టుకుంటుంటే రక్తాలు కారుతాయి. ఈ చెయ్యిలు రితిక్కి ఇరిగిపోతాయి, ఈ చెయ్యిలు ఎన్టీఆర్కి ఇక్కడ సలాకలు గుచ్చుకుంటే. యాక్చువల్లీ ఏ సర్టిఫికేట్ దానికి రావాలి. అండ్ ఫస్ట్ ఊచకోత పోతాడు రితిక్ రోషన్ ఒక్కొక్కరిని, అది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. అసలు నాకైతే అర్థం కాలేదు కూలీకి ఎందుకు ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఏమంత వల్గారిటీ కూడా లేదు అందులో. ఏమో అండి, మూవీ టీమ్కే తెలియాలి. ఓవరాల్ నాకు వార్ 2 నచ్చింది, నేనైతే వార్ 2కి వెళ్ళిపోతా. సో సినిమా రిలీజ్ అయ్యి 10 days అయిపోతుంది ఆల్రెడీ. సో చూడండి, మీ ఒపీనియన్. నా ఒపీనియన్ లో అయితే వార్ 2 ఈజ్ బెటర్ దెన్ కూలీ అని చెప్తా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.